జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ముందుగా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ యొక్క నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, నెలలో ఒకసారి మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మన ఛానల్ ఈ రోజు దాకా నడిచిందంటే, నడుస్తుందంటే దానికి కారణం అయితే మీరే. ఎందుకంటున్నానంటే నేను ఈ మాట, ఒకసారి మన వ్యూస్ చూడండి. ఈ వ్యూస్ వచ్చే రావడానికి మనకు యూట్యూబ్లో ఎంత వస్తా డబ్బులు వచ్చి దీంతో మళ్ళీ మనకు ఆఫీస్కి రెంటు, మళ్ళీ అలాగే ఎంప్లాయీస్కి శాలరీస్ ఏ విధంగా వస్తాయి? ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. కేవలం మీరు అందిస్తున్న సపోర్ట్తోనే ఛానల్ ఇంతవరకు వచ్చింది. మీరు అందించబోయే సపోర్ట్తోనే ఇంకా ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు సపోర్ట్ చేయండి. అలాగే ఇదిగో ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా దాని ద్వారా మనకు డబ్బులు పంపించవచ్చు. లేదా కింద జీపే, పేటిఎం నెంబర్లు ఉంటాయి, వాటి ద్వారా అయినా మన డబ్బులు పంపించవచ్చు. ఒకవేళ మీకు ఫోన్పే నెంబర్ కావాలంటే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది, లేదా మీరు కాల్ అయినా చేయొచ్చు. నేను మీకు వేరే ఫోన్పే నెంబర్ ఏదైనా కూడా ఇస్తా. అలాగే కింద కామెంట్ బాక్స్లో మన అకౌంట్ డీటెయిల్స్ అయినా ఉంటాయి. అంటే మీరు ఏ రూపంలో అయినా కూడా మనకు ఆర్థిక సహకారం అందించవచ్చు. మన ఛానల్ ముందుకెళ్ళాలంటే, మన జాతీయవాద గళం ఇంకా మనం వినిపించాలంటే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఎంతో అవసరం. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, భూతల స్వర్గంగా పేరుగాంచినటువంటి కాశ్మీర్ లోయలో మళ్ళీ రక్తం ఏరై పారింది. శాంతి భద్రతలు కొద్దిగా గాడిలో పడుతూ పర్యాటక రంగం పుంజుకుంటున్న వేళ కాశ్మీర్ లోయ ప్రశాంతంగా ఉంటే తమ పప్పులు ఉడకవని భావించేటటువంటి ఉగ్రవాదులు మళ్ళీ తమ క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి పొట్టకూటి కోసం వచ్చేటువంటి అమాయక నిరుపేద వలస కార్మికులైనటువంటి దీపక్, అలాగే భూపేంద్రలపైన కుల్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దారుణంగా కాల్పులు జరిపినారు. అక్కడ ఉన్నటువంటి వందలాది మందిలో కేవలం వీళ్ళిద్దరి పేర్లు, అలాగే వీళ్ళ గుర్తింపు అడిగి తెలుసుకుని మరి పక్కాగా హిందువులని నిర్ధారించుకున్న తర్వాతే ఈ ఘాతుకానికి ఒడిగట్టారంటే ఎంతటి మతోన్మాదమో మీరే అర్థం చేసుకోండి. ఈ పిరికి పందల దాడిలో దీపక్ అక్కడికక్కడే కనుమూయగా భూపేందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినాడు. అయితే ఈ తరహా కుట్రలు కాశ్మీర్లో కొత్త ఏం కాదు, ఇదే ఫస్ట్ టైం ఏం జరగల. అంతెందుకు రీసెంట్గా గతంలో పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడులైన, అలాగే అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటటువంటి అమాయక భక్తులపైన జరిగినటువంటి ఘాతుకాలైన, వీటన్నింటి వెనుక ఒకే రకమైనటువంటి దుర్మార్గమైన మైండ్ సెట్ ఉండాలి. 1990ల కాలంలో మన సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి కాశ్మీరీ పండిట్లను ఏ విధంగా ఊచకోత కోసి లక్షలాది మందిని సొంత ఇళ్ల నుంచి తరిమేసి కాశ్మీర్ లోయను మతోన్మాదానికి వేదికగా మార్చుకున్నారో మనకందరికి కూడా తెలుసు. ఈ రోజుకు కూడా అదే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళను, భారత నలుమూలల నుంచి అక్కడికి వెళ్ళేటటువంటి సామాన్యులను భయభ్రాంతులకు గురి చేసి లోయ నుంచి మన హిందువులందరినీ కూడా వెళ్ళగొట్టాలనే కుట్ర నిరంతరం కూడా నడుస్తానే ఉండాలి. ఒకవైపు సరిహద్దుల ఆవతల ఉన్నటువంటి ఉగ్రవాదులు అమాయకుల రక్తంతో ఆటలాడుతూ ఉంటే, మరోవైపు మన దేశంలోనే ఉన్నటువంటి కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు మాత్రం సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు కారు కూతలని కూడా కోస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా మరొకసారి బాధ్యతారాహిత్యంగా మాట్లాడి మరొక కొత్త వివాదానికి తెరలేపినాడు. ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించాల్సింది పోయి ఈ దాడుల వెనక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందేమో అంటూ పరోక్షంగా మన దేశంపైనే బురద జల్లే ప్రయత్నం చేశాడు ఈ పనికిమాలినోడు. 1990లో కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోసి సొంత ఇళ్లను వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి కల్పించినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ఫరూక్ అబ్దుల్లా ఏం చేశాడో దేశ ప్రజలు ఇప్పటికి కూడా ఏం మర్చిపోలా. ప్రతి ఒక్కటి కూడా గుర్తున్నాయి. మన శత్రు దేశం పాకిస్తాన్తో చర్చలు జరపాలని పదే ఒకల్తా బుచ్చుకోవడం, ఉగ్రవాదులపైన మన సైన్యం ఉక్కుపాదం మోపుతున్న ప్రతిసారి కూడా జవాన్ల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం వీళ్లకు అలవాటుగా మారిపోయింది. కానీ వీళ్ళు ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేశంలో నడుస్తుంది పాత పాలన కాదు, అర్థమవుతుందా? సరిహద్దుల ఆవతల దాక్కున్నటువంటి శత్రువులైన, దేశంలోనే ఉంటూ నక్కజిత్తులో ప్రదర్శించేటటువంటి రాజకీయ నాయకులైన ఇక ఎవరి ఆటలు కూడా ఎంత మాత్రం కూడా సాగవు. మన సరిహద్దులను, అలాగే మన సనాతన విలువలను కాపాడేందుకు మన భారతీయ సైన్యం కంటికి రెప్పలాగా రాత్రింబవళ్ళు కాపలాగాస్తుంది. అమాయక కార్మికుల రక్తం చిందించి కాశ్మీర్ లోయలో దాక్కున్నటువంటి ప్రతి ఉగ్రవాదిని కూడా ఏరిపారేయడానికి మన భద్రతా దళాలు కుల్గాం పరిసర ప్రాంతాల్లో అంగుళం కూడా జరగబడుతున్నాయి. మన జవాన్లు రంగంలోకి దిగితే ఆ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేరు. ఇలాంటి వాళ్ళు మనం ఎంతమందిని చూడాల, ఒక్కొక్కరిని ఎత్తికి పట్టుకుని మట్టు పెట్టడం మాత్రం ఖాయం. అది అసలు విషయం. కానీ ఒక మాట చూసారా, పెహల్గాంలో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగింది.
వీళ్ళ టార్గెట్ ఎవరయ్యా అంటే కేవలం మన హిందువులు మాత్రమే. అర్థమవుతుందా? వాళ్లకు వీలైతే ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేయాలనేదే వాళ్ళ లక్ష్యం, అంతిమ లక్ష్యం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ఫరూక్ అబ్దుల్లా చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.